నమస్తే దోస్తులు ఉయ్యాలని ముచ్చాడంటే మన ఖానాపూర్లో అయితే స్లాబ్ పోసుకుందంటే పోయినా చిన్న వంట అయితే ఎత్తున్నాం ఇక్కడ మా రాకేష్ అన్న అయితే మేకను కోద్దామని చూస్తుండో అదైతే అస్సలు దొరకలేదు. లాస్ట్ కి అయితే మంచిగా దొరకటి కోసేసినాం ఇక మేకన్ అయితే కటింగ్ చేసే లోపు అయితే మంచిగా మక్క గుడాలు అయితే ఉడకబెట్టుకుందాం. ఇక మన తెలంగాణలో తెలుసుగా ఏ ఫంక్షన్ అయినా కానీ మక్క గుడాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక మంచిగా మన అవ్వాలైతే కూరగాయలు అన్ని కోసేస్తున్నారు. ఇక ముందుగా అయితే మనం బగార్ రైస్ కూడా వేసేసిన మంచిగా ఒక 30 కిలోల దాకా. ఇక మంచిగా రైస్ కూడా అయిపోయింది. మంచిగా దమ్ము పెట్టేస్తే మనకు ఒక 5 నిమిషాల రైస్ కూడా అయిపోతుంది. ఇక రైస్ అయిన వాళ్ళు మనకు మటన్ కూడా కొట్టు రెడీ అయిపోయింది. మంచిగా మటన్ కి అయితే తాల్పు కూడా పెట్టేసి ఈ మటన్ అయితే ఒక 15 కిలోలు వెళ్ళి మంచిగా 200 మందికి అయితే పులుసు పెట్టి అండాలి. పురాణంగా మన రకేష్ వచ్చి ఎదాకైంది వంటలు అంటే నువ్వు ఒక చేతి జెల్ అయిపోతుంది అంటే ఒక 10 కిలోల చికెన్ కూడా వేసేసిన మంచిగా చికెన్ అయితే దగ్గరికి అండినాం. ఇక ఒక పక్క చికెన్ ఒక పక్క మటన్ అయితే మనకు జెల్ అయిపోయినాయి. 2 కూరలు అయితే అయిపోయినాయి. పక్కకు పెట్టేసినాం దించేసి మనోడైతే ఒక చేతి లేకుండా కానీ బాగా కష్టపడతాడు. పని కూడా గట్టిగా చేస్తాడు. ఇక లాస్ట్ లో ఇంట్లో తోడు కూడా పని చేపించిన మంచిగా గుడాలు కూడా అయిపోయినాయి. అన్ని అయిపోయినాయి. వంటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మంచిగా అందరు తింటారు. మామ అయితే పొద్దున్నాక పని చేయలేదు కానీ లాస్ట్ వచ్చి నిమ్మకాయలు వెళ్తుంది. ఇక మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.